మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓకే టీవీ. 6 గ్యారంటీలు, అనేక అనుమానాలు, అప్లికేషన్లతో వచ్చిన కొత్త చిక్కులు. ప్రజాపాలన పేరుతో 8 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ప్రభుత్వం అభయహస్తం కింద 5 గ్యారంటీలకు అప్లై చేసుకోవాలని ప్రజలకు సూచించింది. భారీ ఆశలతో జనం కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఉత్సాహం చూపుతుండగా అందులోని వివరాలను భర్తీ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రజల అనుమానాలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కాగా ఎవరు ఏ గ్యారంటీ ఫలాలను అందుకోవాలనుకుంటున్నారో వారే దరఖాస్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చెప్పారు. ఏ గ్యారంటీ ఎవరికి ఎంత అవసరం ఉన్నది, వారికున్న అర్హతలేంటి, ఎంతమందికి రేషన్ కార్డులు లేవు, ఇలాంటివన్నీ తెలుస్తాయని, ఆ తర్వాత ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుందని, నిస్సహాయులకు సహాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నొక్కి చెప్పారు. 6 గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ప్రజలకు వస్తున్న అనుమానాలను నివృత్తి చేయడానికి మార్గం లేకుండా పోయింది. ప్రజాపాలన ప్రోగ్రాంలో దరఖాస్తులను స్వీకరించడంలో ప్రభుత్వ సిబ్బంది బిజీ అయిపోయారు. అంచనాలకు మించి అప్లికేషన్లు వస్తుండడంతో వాటి నిర్వహణలో మునిగిపోయారు. భర్తీ చేసిన దరఖాస్తులు సక్రమంగా ఉన్నాయో లేవో ప్రాథమిక స్థాయి పరిశీలన చేసి ప్రజల నుంచి వివరాలను తీసుకోవడానికే వారికి సమయం దొరకడం లేదు. మరోవైపు ప్రజలు ప్రస్తావించే సందేహాలకు అధికారుల దగ్గర కూడా సమాధానాలు లేకపోవడం గమనార్హం. నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందని కారణంగా వాటిని వివరించడం కూడా ఆఫీసర్లకు శక్తికి మించిన పనిగా మారింది. 6 గ్యారంటీల కోసం దరఖాస్తులను భర్తీ చేసి అప్పగించే సమయంలో అందులోని అంశాలు సరికొత్త సందేహాలకు తావిచ్చినట్లయింది. కొత్త గ్యారంటీలను అందుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే గత ప్రభుత్వ హయాం నుంచి పొందుతున్న లబ్ధి ఆగిపోతుందేమో, వివరాల ఆధారంగా అనర్హత వేటు పడుతుందేమో, ఉన్న రేషన్ కార్డుకు కోత పడుతుందేమో, ఇలాంటి భయాలు మొదలయ్యాయి. దరఖాస్తులో వివరాలను ఇవ్వడం ద్వారా ఈ గ్యారంటీలకు రూపొందించే మార్గదర్శకాలతో ఇప్పటి వరకు అందిన ఫలాలు కూడా ఆగిపోతాయనేది వారి ఆందోళన. పైగా ఇప్పుడు లబ్ధి పొందుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవాలా లేదా అనేది ఒక సమాధానం లేని సందేహంగా ఉండిపోయింది.